ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రం. ఇంతవరకు నిన్ను బిడ్డలు ప్రార్థన చేశారు నా తండ్రి, మీరు విన్నారు. వారి యొక్క హృదయంలో ఉన్న బాధలు, సమస్యలన్నీ మీకు చెప్పారు తండ్రి. ఇదిగో చాలామంది నా తండ్రి హృదయంలో చాలా బాధ ఉంది. కారణం తండ్రి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని అన్నట్లు మా ఇంటి వారిని మేము నడిపించలేని స్థితిలో ఉన్నామేమో ప్రభువా. బహుశా తండ్రి అది మీరొక్కసారి చొరవ తీసుకొని మీరే వారితో మాట్లాడి ప్రతి ఒక్కరిని సన్నిధానంలో ఉండుటకు మీరు సహాయం చేయండి. తప్పక నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆరాధించుదురుగాక, నిన్ను మహిమపరచుదురుగాక. మీరే ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి. ఒక పాట పాడి దేవుని వాక్యాన్ని విందామండి. రేపు మొదటి ఆదివారం కనుక మీరందరూ విస్తరించి పాడుదురు. కానీ అందరికి వచ్చిన పాట కలిసి పాడదాం. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా. కలిసి పడదాం. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూచిన, మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూచిన, మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నానమంత చూపి శక్తిధార పోసిన, నష్టమే మిగులుచుండినా. నానమంత చూపి శక్తిధార పోసిన, నష్టమే. శాపము బాపే నీవు నాకుంటే, శాపము నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఆమేన్ లోరి, నేనేమై ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసు. మరొకసారి పడదాం.
కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే ఎరుగకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, నేనింకేమి కోరుకోనయా. అందరు కలిసి ఇంకేమి కోరుకోనయా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే ఎలుగకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, నీవు నాకుంటే శాపము బాపే, నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వారైన రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి, ఇక్కడ చదవబడిన భాగం ఏంటంటే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి వ్రాస్తున్నారు. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యం ఏమని సంబోధిస్తుందంటే పరిశుద్ధులు. రక్షింపబడిన వారు పరిశుద్ధులు. కనుక రక్షింపబడిన వారు 7 విషయాలలో ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. అందుకే ఈరోజు నేను ఈ ప్రసంగాన్ని మీ కొరకు తీసుకొచ్చాను. రక్షింపబడిన వారు 7 విషయాలలో ఏం కలిగి ఉండాలంట? ప్రత్యేకత కలిగి ఉండాలి. ఏ విషయాల్లో ప్రత్యేకత కలిగి ఉండాలో నేను 7 విషయాలు కూడా ఈ రాత్రి మీకు చెప్తాను. అయితే బాగా మీరు గమనించండి. రక్షింపబడ్డారు గనక ప్రభు మీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బిరుదు ఏంటంటే మీరు పరిశుద్ధులు. అపోస్తలుడైన పౌలు చక్కగా సంఘాన్ని సంబోధిస్తూ రోమాలో ఉన్న పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రానిది కృపా సమాధానములు మీకు కలుగుతాయని ఎంతో ప్రోత్సహిస్తూ, ఓ పరిశుద్ధులారా, రోమాలో ఉన్న పరిశుద్ధులారా, లేక కొరింథీలో ఉన్న పరిశుద్ధులారా, ఈ రాత్రి ఈ ఊరిలో ఉన్న పరిశుద్ధులారా, మీరు ఒక ప్రత్యేకంగా ఉండడం అనేది ఖచ్చితంగా క్రైస్తవుడు అలవాటు చేసుకోవాలని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. దేవుని పిల్లలారా, పరిశుద్ధులు అనగా ఎవరు? కొలసీ రాసిన పత్రిక 3:12 ఇలా ఉంది, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను అని ఉంది. ఎవరు పరిశుద్ధులంట? దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నవారే. మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారు గనక, మీరు ఇక్కడికి ఏర్పాట్లో ఉన్నారు గనక ఇక్కడికి దేవుడు మిమ్మల్ని పిలుచుకొచ్చాడు.
మీరు ఇంతమంది ఇక్కడికి రావడానికి గల కారణము దేవుని ఏర్పాట్లో మీరున్నారు కనుక దేవుడు ఏర్పాట్లో ఉన్నటువంటి పరిశుద్ధులైన విశ్వాసులారా, ఇదిగో మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక, 1 పేతురు పత్రిక 1:16 ఉంటుంది ఈ మాట. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది దేని కొరకో తెలుసా? సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండాలి. రక్షించబడ్డావు, దేవుని పిల్లారా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నీకంటూ ఒక రక్షణను దేవుడు అనుగ్రహించారు. ఈరోజు నువ్వు లోకస్తుడికి నీకు చాలా తేడా ఉంది కనుక ఒక రకంగా నువ్వు ప్రత్యేకించబడ్డావు గనక ప్రత్యేకించబడిన నీవు వాక్యం ఎలా అంటుంది, ఏమన్నా తెలుసా? సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండాలి. సమస్త ప్రవర్తన. ఇక అక్కడ బాగలేదు ఇక్కడ బాగలేదు ఈమె ప్రవర్తన అంటాక అవకాశము ఇవ్వవద్దు. సమస్త ప్రవర్తనలో కూడా మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. రక్షింపబడిన వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు, పరిశుద్ధులు ప్రత్యేకత కలిగి ఉంటారు. ఈ 3 మాటలు చెప్పండి. రక్షింపబడిన వారు పరిశుద్ధులై ఉంటారు, పరిశుద్ధులైన వారు ప్రత్యేకత కలిగి ఉంటారు. ఏ విషయాల్లో ప్రత్యేకత కలిగి ఉండాలంటే 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది లేఖన భాగం నుంచి తీసుకెళ్దాం రండి. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అని వ్రాయబడి ఉంది. మొట్టమొదటి మీరు అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే, మనం ఏ విషయాల్లో ప్రత్యేకంగా ఉండాలంటే పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉండాలి. పాపులు ఏ ఊరిలో ఉంటారు? నా ప్రశ్న మీకు అర్థమైందా? పాపులు ఏ ఊరిలో ఉంటారు? అన్ని ఊర్లలో కూడా ఎవరున్నారు? పాపులు ఉన్నారు. ఇప్పుడు బైబిల్ ఏమంటుందంటే, మీరు పాపుల మధ్య ఉన్నారు కనుక పాపులలో మీరు చేరక ప్రత్యేకంగా ఉండాలి. మరి ఎవరు పాపులు మనకి తెలియాలంటే కొంచెం లోతుగా మనం అధ్యయనం చేయాలి బైబిల్ని. అసలు పాపులు అంటే ఏంటి, వారికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి? ఎందుకంటే మీరు వాళ్ళు ఒకటి కాదు, మీరు రక్షించబడి పరిశుద్ధులై ప్రత్యేకంగా ఉండడానికి వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత అదిగో పాపులకి ప్రత్యేకంగా ఉండే వాళ్ళకి కొన్ని అనుభవాలు, ఆ డిఫరెన్స్ తేడా మీకు తెలిసి ఉండాలి. ఆ తేడా ప్రభు వివరిస్తూ అంటున్నారు. ఎవరు పాపులు అని అంటే లూకా 6:33 అంటారు, పాపులు తమ్మును ప్రేమించి వారినే ప్రేమిస్తారట. పాపులకున్న లక్షణం ఏంటి? తమ్మును ప్రేమించు వారినే ప్రేమిస్తారు. అమ్మా మరి నీతిమంతులు చెప్పండి, నీతిమంతులు ఎలా ఉంటారు? శత్రువుని కూడా ప్రేమిస్తారు. కానీ పాపులు ఎలా ఉంటారు? తమ్మును ప్రేమించి వారినే ప్రేమిస్తారు. ఇప్పుడు మనం ఎవరితో చేరకూడదంటున్నారు ప్రభు? పాపులతో మీరు చేరకూడదన్నారు. ఎందుకంటే వారిని ప్రేమిస్తేనే ప్రేమిస్తారు. నేను నీ ఇంటికి వస్తే, నువ్వు నా ఇంటికి వస్తే నేను కూడా నీ ఇంటికి వస్తాను. ఇది ఎవరి బుద్ధి? పాపుల బుద్ధి. కనుక బహుశా ఇలాంటి లక్షణాలు పాపుల్లోనే కనబడతాయి కనుక మనము అలా ఉండడానికి వీల్లేదు. ప్రభు చెప్తున్నారు, మీరు ప్రత్యేకంగా ఉన్నారా? ఏ విషయాల్లో ప్రత్యేకంగా ఉండాలి? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాలి. పాపులంటే ప్రేమించిన వారిని ప్రేమిస్తారనుకున్నాం. ఇంకా వారికి ఉన్న గుణం ఏంటంటే, ఇంకొక భాగాన్ని ఆదికాండము 13వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునయ్యుండిరి. సొదొమలో ఉన్న మనుషులు
యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి అని రాయబడి ఉంది. ఇంతకీ సొదొమ గొమొర్రాలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు? త్రాగుడికి అలవాటు అయిపోయి, చెడు పనులకు అలవాటు అయిపోయి, వయస్సుకు తారతమ్యము లేదు. చిన్న పిల్లలు దాదాపుగా ఒక వయసు వచ్చిన కాడి నుంచి 10 సంవత్సరాలు ఉన్న బాలురు మొదలుకొని ముసలవాళ్ళ వైపు అంటే ఆ వయసు దాకా పాపానికి ఏమంటారు భేదము తెలియకుండా, పెద్ద చిన్న తేడా తెలియకుండా భయంకరమైన పాపములో మునిగిపోయారు సొదొమ గొమొర్రాలో ఉన్న మనుషులు. ఇదిగో ఆనాడు వాళ్ళే కాదు, ఈనాడు కూడా సమాజములు ఎలా ఉన్నాయంటే అలాంటి పరిస్థితులే మనం చూస్తూ ఉన్నాం. కనుక చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు సమస్తము కూడా ఇప్పుడు ఏమైపోయింది? భూమి అంతా కూడా చెడిపోయింది, భయంకరంగా పాడైపోయింది. అలాంటి సమాజము మధ్యలో ఒక పరిశుద్ధుడిగా నువ్వు ఉంటున్న నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండడం నువ్వు అలవాటు చేసుకోవాలి. మన చుట్టూ ఉన్నవారు ఇలాంటి ప్రజలే. దేవుని పిల్లరా, సొదొమ మనుషులు యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. దేవుని పిల్లరా, ప్రత్యేకంగా ఉండడం అనేది చిన్న విషయం కాదు. చాలాసార్లు మనకి వాక్యాలు తెలుసు, దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదని, పాపుల మార్గమున నిలవకూడదని, అపహాసకులు కూర్చుండు చోట నీవు కూర్చోకూడదు అని నీకు తెలుసు. తెలిసి మరలా అక్కడే కూర్చుంటావు. కొన్నిసార్లు నీ నోటికి కాపుదల పెట్టాలని నీకు తెలుసు, కానీ పెట్టవు. ఎక్కడ కూర్చోకూడదో అక్కడ కూర్చుంటావు, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడతావు. సో బహుశా అలా చేసి మనం ఏం చేసామంటే వారికి మనకి పెద్ద తేడా లేకుండా మనం వారి వలె మారిపోతున్నాం. అందుకే దేవుడు చెప్పాడు, బిడ్డా రక్షించబడి నిన్ను నేను ఎందుకు రక్షించాను, నా రక్తం నీ కొరకు ఎందుకు కార్చానో తెలుసా? నీవు ప్రత్యేకంగా ఉండాలని. మరి దేవుని మందిరానికి వస్తున్నాను, నీలో ప్రభువు రక్షించాడు, పరిశుద్ధులు అని కూడా మీకు పేరెట్టాడు. మరి పరిశుద్ధులైన మీరు ప్రత్యేకంగా ఉంటున్నారా? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. రక్షించబడిన పరిశుద్ధులారా, మీరు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉందురుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. రెండవది ఏంటంటే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 2వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఏమండి, ఇక్కడ రాయబడ్డ రెండో మాట ఏంటంటే అన్యజనులలో నుండి మనం ప్రత్యేకంగా ఉండాలి. అందరు నాయకు చూడండి, మొట్టమొదటిది పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాలి. రెండవది అన్యజనులలో చేరక ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకు అన్యజనులతో మనల్ని కలవద్దన్నాడు దేవుడు? అన్యజనులు అంటే ఎవరు? యేసు ప్రభువుని ఎరుగని ప్రజలు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు లెగిచిన కాడి నుంచి ఆచార సంబంధమైన భక్తిలో వారు స్థాపించబడ్డారు. వాళ్ళకి సత్యం తెలీదు, కానీ ఏర్పరచబడిన వారిని అసత్యంలో లాక్కెళ్ళే ప్రమాదాలు ఎంతైనా పొంచి ఉంటాయి. తెల్లారి లేచిన కాడి నుంచి మరలా పడుకునే వరకు చాలామంది ఆచార సంబంధమైన భక్తికి అలవాటు పడిపోయారు. ఇది ఆచారం అని నేను చెప్పడానికి సరిపోను, కానీ ఎందుకంటే మనం చాలామంది తెలియకే ఆచార సంబంధమైన భక్తిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకు అని అంటారా? మనం నేర్చుకున్న ఆ నేర్పులు ఏం చేశాయంటే ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా అలాగే ఉంచేశాయి. అందుకే ప్రభు చెప్తారు, కీర్తన గ్రంథము 106:35లో ఈ మాట అంటారు చూడండి, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. అమ్మా, అన్యజనులతో సహవాసం చేస్తే ఏమవుతుందంట? అందరు చెప్పండి, అన్యజనులతో సహవాసం చేస్తే ఏమవుతుంది? వారి క్రియలు నేర్చేసుకుంటారు. వారి క్రియలు మీకు తెలియదేమి కాదుగా, వాళ్ళు చేసే పనులేం మనకేం కొత్త ఏం కాదుగా, అన్నీ తెలుసు. వాళ్ళు తెల్లారి లేచిన తర్వాత ఏం చేస్తారో తెలుసు. దేవుని పిల్లారా, వాళ్ళు చేసే పనులు, వారు చేసే పద్ధతులు, వారు చేసే విధి విధానాలన్నీ కూడా
వాళ్ళతో సహవాసం మనం చేస్తే అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకొనిరి. ఇంకో మాట అంటాడు కింద, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను. ఎంత భయంకరం. 36వ వచనం, 39వ వచనం చదవండి. 39 వరకు చదువుకుంటూ వెళ్ళిపోండి. మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించి, అమ్మాయి బాగంటున్నారా, ఎందుకు వారితో సహవాసం చేయొద్దు అన్నాడంటే, వారి కుమారులను వారి కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పిస్తారట. నిరపరాధుల రక్తమును, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తమును ఒలికిస్తారు. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడికలో వ్యభిచారము చేసిన వారైరి. వారి నడక ఆఖరికి ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? వ్యభిచారములోకి తీసుకెళ్ళిపోయింది. దేవుని పిల్లారా బాగా వినండి. ఒక దైవజనుడు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఏం చెప్తాడంటే, అమ్మ ఆశ నిగ్రహము కలిగి ఉండాలి అని బోధిస్తాడు. అది వస్త్రధారణంలో కానివ్వండి, బంగారు విషయంలో కానివ్వండి, దేని విషయంలోనైనా. కానీ అన్యాచారాల్లో అలాంటి సిద్ధాలు కానీ అలాంటి పట్టింపులు ఏమీ లేవు. ఎంత బంగారం ఉన్నా వేసుకోవచ్చు, ఎంత విలువైన అయినా పెట్టుకోవచ్చు. బహుశా ఇలాంటి పెట్టుకుంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఎలాంటి కోరికలు వస్తాయి. దాదాపుగా వారి హృదయాలు చాలామంది ఇలాగే పాడైపోయి వ్యభిచారమునకు కారణములైరి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకే తెలిసి ఎప్పుడు కూడా మనము వారితో సహవాసము చెయ్యకూడదు, సహవాసం చేయకూడదు. అందరూ మాట్లాడతాం, అది కామనే. కానీ సహవాసం వేరు, మాట్లాడడం వేరు. ఈరోజు రక్షింపబడి పరిశుద్ధులుగా ఉన్న అందరూ చెప్పండి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి ప్రత్యేకంగా ఉంటున్న దేవుని ప్రజలారా, మీతో ప్రభు చెప్పే 7 మాటల్లో మొట్టమొదటిది, పాపులలో చేరక మీరు ప్రత్యేకంగా ఉండండి. రెండవది ఏం చెప్పారు ప్రభు? అన్యజనులతో మీరు చేరక ప్రత్యేకంగా ఉండాలట. మూడవది 1వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 1వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతడు మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపరచబడెను. బాగా వినండి, చెప్తాను. మూడవది, మాటలలో ప్రత్యేకత ఉండాలి. అమ్మాయి, రక్షించబడ్డావు, పరిశుద్ధులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. రక్షించబడి పరిశుద్ధులుగా జీవిస్తున్న మీలో ఏముండాలి? ప్రత్యేకత ఉండాలి. ఏంటా ప్రత్యేకత? నీ మాటలో ప్రత్యేకత ఉండాలి. ఒకప్పుడు ఎలా మాట్లాడినా సరే పట్టించుకోలేదు, కానీ యేసయ్యలోకి వచ్చిన తర్వాత నీ మాటలో కూడా ఏముండాలి? ప్రత్యేకత ఉండాలి. దేవుడు ఒక ప్రవక్తని ముందు పెట్టారు, ఆయన పేరు సమూయేలు. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతడు మాటలలో ఏదియూ తప్పిపోలేదు. మాటలో ఏదీ తప్పిపోలేదు. ఏదైతే మాట్లాడాడో అదే చేశాడు, ఏదైతే చేశాడో అదే మాట్లాడాడు. మరి దేవుని పిల్లారా, నీలో ప్రత్యేకత ఉందా? ఏమా, బాప్తిసం పొందావు, నీలో మాటల్లో ప్రత్యేకత ఉందా లేదా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నీ మాటలో అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. అంతకు మించి దుష్టు నుండి పుడతాయంట. అందుకని చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. చాలామంది ఎక్కువ మాటలు, తిరకమాసిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ గురించి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 11లో ఒక మాట అంటారు, చూడండి. ప్రసంగి గ్రంథం 6:11
పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉన్నాయి. పలకబడిన మాటలో నిరర్ధకమైన మాటలు చాలా ఉన్నాయి. వాటి వలన నరులకు ఏమి లాభము? చాలండి. పలకబడిన మాటలో సగం మాటలు ఏమైపోయాయంట? నిరర్ధకమైపోయాయి. వాటి వలన నరులకు ఏమి లాభము? అంటే తెలియకనే చాలా మాటలు మనం ఏం చేస్తున్నాం? లాభము లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం. అందుకే ఒకసారి ప్రభు అంటారు, విస్తరించి మాట్లాడవద్దు అని. తమ మనవి వినబడునని వారు అనుకుంటారట. దేవుని పిల్లారా, మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటల్లో ఏముండాలంటే ఒక ప్రత్యేకత ఉండాలి. ఎలా ఉండాలి తెలుసా? సమూయేలు ఎలా ఉన్నాడు తెలుసా? అతను మాట్లాడిన మాటలలో ఏదియో తప్పిపోలేదు. ఒక ప్రత్యేకత కలిగిన నీవు కూడా అలాగే ఉండాలి. ఒకటి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాలి. 2, అన్యజనుల్లో చేరక ప్రత్యేకంగా ఉండాలి. 3, మాటలలో కూడా ఎలా ఉండాలి? రక్షించబడిన వారు ప్రత్యేకంగా ఉండాలి. 4వది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. 2 కొరింథీ 8:3. అమ్మా, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మనము మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 4వది, పరిచర్యలో ప్రత్యేకత ఉండాలి. బాప్తిసం పొందిన దేవుని ప్రజలారా, రక్షించబడిన వారులారా, మీలో పరిచర్యలో ఏముండాలి? ప్రత్యేకత ఉండాలి. రక్షణ లేని వాళ్ళకి ప్రత్యేకత ఉండదు. వస్తే వస్తారు, లేకపోతే రారు. కానీ రక్షించబడ్డావు గనక ఖచ్చితంగా నీ పరిచర్యలో కూడా ఏముండాలి? ఒక ప్రత్యేకత ఉండాలండి. దేవుని పిల్లారా, దేవుడు మీకు ఏ పరిచర్య అప్పగించారు నాకైతే తెలియదు, కానీ ప్రభు ఇచ్చిన పరిచర్య చాలా గొప్పది. ఒకానొక రోజు బాలుడైన సమూయేలు అనే చిన్న బాలుడుగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో సీపురిచ్చిని తుడిచే పరిచర్య ఆయనకి ఇచ్చారు. ఆ పరిచర్యలో సమూయేలు ఎలా ఉన్నారు? నమ్మకస్తుడుగా ఉన్నాడు. తర్వాత కాస్త ఒక్కొక్క దాని మీద హెచ్చిస్తూ నేను అనుకుంటాను, బహుశా ఆ సంఘములో కొంతకాలం తర్వాత యాజకుని కంటే ఒక ఉన్నతమైనటువంటి కృపలో ఉండడానికి గల కారణం ఏంటంటే, మిక్కిలి చిన్న వాటి మీద అతను ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అంతకంటే గొప్ప వాటి మీద అతన్ని నియమించాడు. గనక నువ్వు పరిచర్య చేసే విషయంలో చిన్నదని చూడకండి. ఈ చిన్నదే దేవుడు రేపు గొప్ప వాటిగా నిన్ను చేస్తాడు. ఇందాక మనం చదివిన భాగంలో ఉంటుంది, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపరచబడెను అని. కాబట్టి అన్నాడు. కాబట్టి అంటే అర్థం ఏంటి? అతను అలా ఉన్నాడు కాబట్టే సమూయేలును దేవుడు ఎలా స్థిరపరిచాడంట? ప్రవక్తగా స్థిరపరిచాడట. కనుక నీ జీవితంలో దేవుడు ఏ పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్యలు నువ్వు ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఒక ప్రత్యేకత ఉండాలి నీ పరిచర్యలో. అందరు చేసినట్టుగా ఉండకూడదు. నీ పరిచర్యలోనే ఒక ప్రత్యేకమైన పరిచర్య ఉండాలి. కొన్ని భాగాలు మీకు చూపిస్తానండి. సేవకులు చేసే పరిచర్య 1 పేతురు పత్రిక 1:12 ఇలా ఉంది. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించుట ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరి అన్న సంగతి వారికి బయలుపరచబడెను. సేవకులంట వాక్య పరిచర్య చేస్తున్నారు. సేవకులు చేసే పరిచర్య అండి
నోరు తెరిచి చెప్పండి అందరూ. ఏ పరిచర్య? వాక్య పరిచర్య చేస్తున్నారన్న సంగతి చాలామంది మర్చిపోతున్నారు. ఏదో దేవుని ప్రజల సేవకుడు వస్తున్నాడు, ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు కాదు. నేను చేసేది కూడా ఒక పరిచర్య అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి సేవకుడు చేసే పరిచర్య సేవకుడు చేస్తున్నప్పుడు విశ్వాసిగా నువ్వు చేయాల్సిన పరిచర్య నీవు చేయాలి. ఒక కుటుంబాన్ని మేము ముందెడతాను. స్టెఫను గురించి మీకు అందరికీ తెలుసు కదా. ఏమండి, స్టెఫను ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేసి తమ్మును తాము అప్పగించుకొనిరి అని. ఇంటి వారందరూ పరిచర్య చేస్తున్నారట దేవుని మందిరంలో. మరి మీరు ఎలా ఉన్నారు? పరిచర్య చేయడానికి మీరు ఎలా ఉన్నారు? దేవుని పిల్లల చాలామంది పరిచర్య చేయడానికి పిలిచినా కూడా రావడానికి ముందుకు రారండి. కానీ దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన తలాంతుల్ని చాలామంది కప్పెట్టేసుకున్నారు. పరిచర్య చేయకపోతే నేను అంటాను, ప్రభు చాలామందిని మొట్టమొదటిగా ఆయనే చెప్పాడు, ఆయనే మనకు మాదిరి. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చెయ్యడానికి వచ్చాను. ఆయన చేశాడు, చెయ్యమని చెప్పారు. ఈరోజు దేవుని బిడ్డలుగా రక్షించబడిన పరిశుద్ధులైన బిడ్డలారా, మీరు ప్రత్యేకంగా ఉన్నారా? ఏ విషయంలో ప్రత్యేకంగా ఉండాలంట? పరిచర్యలో మీరు ఒక ప్రత్యేకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మిమ్మల్ని అడిగితే మీరు ఏ విషయంలో ప్రత్యేకంగా ఉంటారంటే చాలా 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 చెప్తారండి. దేవుని పిల్లారా, ఒక్కొక్క వంట మేస్త్రి ఏమండి, వంట మేస్త్రి దగ్గరికి వెళ్తే ఒకడు దమ్ము బిర్యానీ బాగా వండుతాడు, ఒకడు సాంబార్ బాగా కాస్తాడు, అది తప్ప ఇంకోటి వేరేది రాదు. ఒకడు వెజిటేబుల్ కర్రీ బాగా వండుతాడు, దాంట్లో ఏంటది ఎక్స్పోర్ట్స్, ప్రత్యేకత కలిగిన వారు. మనం కూడా ఏం చేస్తామంటే ఆ ప్రత్యేకత గలవలనే మనం పిలుస్తాం. నేను అంటాను, పాటలు పాడుట్లోనూ ప్రత్యేకత కలిగి ఉండాలి. దేవుని పిల్లారా, పరిచర్యలో కొందరు ప్రత్యేకత. ఈరోజు దేవుడు నిన్ను దేని కొరకు ఏర్పాటు చేసుకున్నారో ఆ దాంట్లో నైపుణ్యత దేవుడు నీకు అనుగ్రహించును గాక. 5వది 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదువుదామండి. 2 కొరింథీ 9:7. సనుగు కొనక బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో ఎంతైతే దేవునికి ఇవ్వాలనుకుంటున్నారో అలా ఇచ్చుటలో ఇవ్వవలెను. ఇచ్చుటలో మీరు ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. ఎవరైనా అలా ఉన్నారా? ఒక ప్రత్యేకత. బైబిల్లోకి రండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 43 నుంచి 46 వరకు చదువుదాండి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ, అక్కడ చూడండి, ఆ సంఘములో ఉన్నవారు ఎలా విశ్వాసముంచిన ప్రతి ఒక్కరు ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక, బాగా వినండి, వీళ్ళు ఎంత ప్రత్యేకత కలిగిన వాళ్ళు అంటే వాళ్ళకు కలిగినది ఏది తమదని అనుకోకుండా చిరాస్తులను కూడా అమ్మి దేవుని పాదాల దగ్గర పెట్టిన వారు ఆ సంఘంలో ఉన్నారు. అందరూ ఉంటారా? మీరు చెప్పండి, అందరూ ఉంటారా? అలాగా కొందరు ఉన్నారు ఆ సంఘంలో. వీళ్ళని చూసి ఇంకొకరు కూడా అనిపించింది ఓ కుటుంబానికి. ఎవరాళ్ళు? అననయ్య సపీరా కూడా అనిపించింది, అరే సంఘంలో చాలా కుటుంబాలు సమస్తం అమ్మి దేవునికి ఇస్తున్నారు, మనం ఎందుకు ఇవ్వకూడదు అని. వాళ్ళకు కూడా ఏమనిపించిందంటే మేము కూడా దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అని. మరి దేవుని కొరకు చేసేటప్పుడు, దేవుని కొరకు ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంట? ఇందాక ఏం చదివా మనం? ఇచ్చేటప్పుడు సనుగు కొనకుండా ఇవ్వాలి దేవునికి. సనుగుతూ ఇవ్వకూడదంట. ఇవ్వాలి కనుక సనుక్కుని ఇస్తూ ఉంటారు. అది ఆశీర్వాదము కాదు. దేవుని పిల్లలు ఇచ్చేటప్పుడు సనుక్కొనకూడదు. ఇది ఎవరికి ఇస్తున్నాను? దేవునికి ఇస్తున్నాను, ఆయన నాకు రెండంతలుగా దయచేస్తాడనే విశ్వాసం మీలో ఉండాలి. ఇచ్చి చెడిపోయిన వారు ఎవ్వరును
లేరు. దేవుని పిల్లలు, మీరు ఎంతగా ఇస్తారో దేవుడు అంతగా ద్వారాలు మీ ఎడల తెరుస్తాడు అని చెప్పట్లో ఏ సందేహం లేదు. ఇక్కడ చాలా రిఫరెన్స్లు ఉన్నాయి దేవుని పిల్లారా. మీరు ఇచ్చుట్లోనే కాదు, రోమీలకు రాసిన పత్రిక 12:13లో ఇంకో మాట ఉంది. 12:13 పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు, పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు శ్రద్ధతో ఆతిథ్యము ఇచ్చుచుండిరి. అమ్మ, మీకు బాగా అర్థమైంది ఈ మాట. పరిశుద్ధుల పరిచర్యకి సహకరించడమే కాదు, ఆతిథ్యం ఇచ్చుట్లో కూడా వీళ్ళు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. ఆమేన్. ఎప్పుడైనా మీరు ఆతిథ్యం ఇస్తున్నారా? ప్రభు చెప్పారు, నా పేరట వచ్చువానికి గిన్నెడు చల్లీలు ఇస్తేనే పరలోకములో గొప్ప ఫలాన్ని నేను ఇస్తానన్నారు. పరలోకం వెళ్ళిన తర్వాతే కాదు, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆ దీవెన ఇక్కడ ఇచ్చే నేను తీసుకెళ్తాడు. ఇక్కడ ఇవ్వకుండా మాత్రం నేను అనాథగా ఉంచే దేవుడు మాత్రము కాదండి. సామెతలు అంటాడు, యెహోవాను ఆశ్రయించే ఆ ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతానన్నాడు దేవుడు. దేవుని పిల్లలు, నువ్వు ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు, పిసినారిగా ఇవ్వద్దు. ఇందాక మంచి మాట చదువుకుని ఎలాగంట, సనుగు కొనకుండా ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటప్పుడు సనుగు కొనకుండా ఇస్తే తప్పకుండా ఆ ఫలము నువ్వు పొందుతావు. అప్పుడు దాకా చెప్పిన మాటలని చెప్తాను వినండి. రక్షింపబడిన పరిశుద్ధులైన విశ్వాసులారా, మీరు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఏ విషయాల్లో ప్రత్యేకంగా ఉండాలి? 1, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాలి. 2, అన్యజనులలో చేరక ప్రత్యేకంగా ఉండాలి. 3, మాటలలో ప్రత్యేకత ఉండాలి, రక్షించబడ్డావు గనక. 4, పరిచర్యలో ప్రత్యేకత ఉండాలి. 5, దేవునికి ఇచ్చుటలో ప్రత్యేకత ఉండాలి. 6వది ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యములో ఇలా రాయబడి ఉంది. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, భాషలు మాట్లాడువారు వచ్చి ఎవడు లెక్కింపలేనంత గొప్ప జనసమూహము కనబడెను. వారు ఎక్కడ రాస్తున్నాడు ఈ మాటలు? పరలోకము గురించి రాయబడిన మాటలు. పరలోకంలోనంట లెక్కింపలేనంత గొప్ప జనసమూహం వచ్చారంట. ఒకసారి ఆ జనసమూహం ఎలా ఉన్నారంట? తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, సింహాసనము ఎదుట, గొర్రె పిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును స్తోత్రమని అందరూ కలిసి బిగ్గరగా ఆరాధన చేస్తున్నారంట. ఎంతమంది ఉన్నారు పరలోకంలో? అందరి మాట అనండి, లెక్కింపలేని గొప్ప జనసమూహం ఉన్నారంట. వాళ్ళందరూ ఏ బట్టలు ధరించారు? వస్తారా అందరూ? ఆ మాట బాగా చెప్పండి. ఏ బట్టలు ధరించారంట? పరలోకంలో ఏ బట్టలు ఉండవు? రంగు బట్టలకి అంత ప్రయారిటీ లేదు. అక్కడ అందరూ ఎలా ఉంటారని రాయబడి ఉందంటే తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. నేను ఈరోజు 6వ పాయింట్ కూడా అదే తీసానండి. ఏ పాయింట్ తెలుసా? నీలో నీ వస్త్రధారణలో ఏముండాలి? ప్రత్యేకత ఉండాలి. ప్రభు బల్ల తీసుకుంటున్న నీవు ఖచ్చితంగా నీ వస్త్రధారణలో ప్రతి ప్రభు బల్ల ఆరాధనకి ఖచ్చితంగా అందరూ తెల్లటి బట్టలు వేయడానికి ఇష్టపడాలి. ఎందుకు అనంటే ఇక్కడ మనం అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక రోజు మనం పరలోకంలోకి వెళ్తాం, అక్కడ అందరూ ఏ బట్టలు వేస్తారమ్మా? తెల్లని వస్త్రాలు ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో భాగం చూపిస్తాను రండి. ప్రకటన 4:4లో అదే మాట ఉంటుంది చూడండి. సింహాసనము చుట్టూ, ఆ జనాలను అలా ఉంచండి. ఇప్పుడు సింహాసనం దగ్గరికి వెళ్దాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలుండిరి.
వారందరూ తెల్లని వస్త్రములు ధరించుకొని సువర్ణ కిరీటములుండెను. అక్కడ 24 పెద్దలు కూడా ఏ బట్టలు ధరించారు? తెల్లని వస్త్రాలు ధరించారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు కూడా చదువుతామండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్డీస్లో ఉన్నారు. వారు అర్హులు. దేనికి అర్హులు? తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించడానికి వారు అర్హులై ఉన్నారు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొందురు. కనుక బాప్తిసం పొందిన దేవుని ప్రజలారా, మీరు ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. ఏ విషయంలో? మనం ఓ మాట అంటానేనండి, బాగానే మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి బట్టలు తీసేటప్పుడు అందరికి రంగురంగు బట్టలు తీయడానికి ఇష్టపడ్డారు? ఎప్పుడైనా మంచి తెలుపు వస్త్రాలు తీయడానికి ఎప్పుడైనా ఇష్టపడ్డారా? ఇంతవరకు ఒక లేకపోతే ఇక్కడి నుంచి అయినా ప్రతి నెల మొదటి ఆదివారం వచ్చిన వెంటనే ఖచ్చితంగా ప్రభు బల్ల అందరు తీసుకుంటారు కనుక తీసుకునే సమయానికల్లా మీలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఏ విషయంలో ప్రత్యేకత? వస్త్రధారణలో మీలో ప్రత్యేకత ఉండునుగాక. 7వది 1 దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందామండి. 1 దినవృత్తాంతాలు 23:13. అమ్రాము కుమారుడు అహరోను మోషే. అమ్మాయి మోషే గారు నాన్నగారి పేరేంటమ్మా? అమ్రాము. అమ్రాము కుమారుడైన మోషే, అహరోను అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకు, యెహోవా సన్నిధిలో ధూపము వేయుటకు, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. ఈరోజు మీలో ఏ ప్రత్యేకత ఉండాలంటే దీవించు విషయంలో మీరు ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలి. ఒకసారి అందరు ఆమేనండి. మనము దీవించు వారిమే కానీ, నోరు తెరవండి, దీవించు వారిమే కానీ శపించు వారము కాము. కనుక నువ్వు నోరు తెలిస్తే నీ నోరార ఏముండాలంటే దీవెన వచనాలు మాత్రమే ఉండాలి. మీ గురించి కూడా ప్రభు ఇలా చెప్తే ఎంత బాగుంటుంది. ఏమని? మోషే అహరోనులను నేనేం చేశాను? దీవించుటకు ప్రత్యేకపరిచాను. అలాగా రక్షించబడి పరిశుద్ధులుగా ఉండటకు పిలవబడిన మీరు దీవించుటకు ప్రత్యేకముగా మీరుందురుగాక. దేవుడు అలాంటి గొప్ప అనుభవాల్లో మిమ్మల్ని పెంచాలని, ఇంతవరకు ఒకవేళ ప్రత్యేకత అనేది నీలో లేకపోతే ఈ మాటలు విన్న తర్వాత మరొక్కసారి దేవుని దగ్గరికి కనిపెట్టి, ప్రభువా మందిరానికి వస్తున్న నాలో ఒక ప్రత్యేకత నాకు దయచేయని ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం అండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూయండి, ప్రార్థనలు ఏకీభవిస్తాం. ఎవరికాలే తండ్రి, నాకు ప్రత్యేకత కావాలి ప్రభువా. ఇంతవరకు తెలుసో తెలియక నా ఇష్టానుసారంగా నేను బ్రతికానేమో, రక్షించబడి బాప్తిసం పొంది నేను పరిశుద్ధుడుగా జీవిస్తూ కూడా నాయన నాలో ప్రత్యేకత లేదేమో. ఈ రాత్రి నాతో మాట్లాడిన మాటలను బట్టి నా జీవితాన్ని సరి చేసుకునే కృప నాకు దయచేయండి అని ఎవరికి వారే కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం.